నమస్తే వెల్కమ్ టు D24 న్యూస్. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ చిరస్మరణీయుడని నవీన్ అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం మాట్లాడుతూ ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ జయంతి పండుగ ప్రతి సంవత్సరం మహానాడు వేదికగా నిర్వహించుకుంటున్నామని, ఈ సంవత్సరం ఎన్నికల కారణంగా మహానాడు నిర్వహించలేకపోవడం జరిగిందని, కానీ పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నామని, పేదవాడికి సంక్షేమం అంటే ఏంటో తెలియజేసిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కిర్లంపూడి ఎంపీపీ జెడ్పీటీసీ తోట రవి, తోట గాంధీ, కుంచె రాజా, కొత్త కొండబాబు, జీనుమణి బాబు, అడబాల వెంకటేశ్వరరావు, దేవరపల్లి మూర్తి, సత్తి సదాశివరెడ్డి, దాపర్తి సీతారామయ్య, పైడిపాల సూరిబాబు, సర్వసిద్ధ లక్ష్మణరావు, రేకబుల్లి రాజు, బుర్రి సత్యబాబు, వేములకొండ జోగారావు, బోండా రాజేష్, నేదురి గణేష్, వెలిశెట్టి శ్రీను, బద్ది సురేష్, రాయి సాయి, పోదా శివకుమార్, అరటా పోలీస్, కుంచే తాతాజీ, కోడూరి రమేష్, డేగల సత్యబాబు, అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరి జ్యోతిర్నగర్ గారు శాసనసభ్యులుగా, మంత్రిగా మరి 101వ జయంతి సందర్భంగా అవతల జరుగుతుంది. అలాగే చంద్రబాబు గారు సీఎంగా అవతల జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు మంచి ఉన్నత స్థితిలో జనసేన పార్టీలో అవతల జరుగుతుందని చెప్పి మరి మనందరూ కూడా ప్రజలు జీవించారు. చంద్రబాబు నాయుడు గారు జ్యోతులు జరుగుతుంది. తెలుగుదేశం పార్టీని, జనసేన ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ జీవించడం జరిగింది. మరి ఈ స్ఫూర్తితో ఈ బూత్కి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరి సినీ రంగంలో మరి భారతదేశాన్ని ఉద్ధృతలుగించినటువంటి వ్యక్తి మరి రాజకీయ రంగ ప్రవేశం మరి 82 మార్చి 29వ తేదీన మరి పార్టీ స్థాపించడం జరిగింది.
మరి 9 మాసాలు తిరగకుండానే మరి అధికారంలో రావడం జరిగింది. మరి ఆయన గతంలో మరి బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏ రకంగా హింసించారో అదే ధోరణిలో కాంగ్రెస్ పార్టీ కొంతమంది పెద్దలకే పట్టం కట్టి పేదవాళ్ళని, ప్రజా సంక్షేమాన్ని, ప్రాంతాభివృద్ధిని విస్మరించారు. మరి ఎన్టీ రామారావు గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అలాగే ప్రజా సంక్షేమం కోసం ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తాగడానికి నీరు, అలాగే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం మరి బతికించినటువంటి ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ మహనీయుడిని ఎప్పుడూ స్మరించుకుంటూ మరి మే 28న మరి తప్పనిసరిగా మరి మహానాడు చేసుకునేవాళ్ళు. ఈరోజు మరి మనకి 4 రోజుల్లోనే మరి మన పార్టీ అధికారంలో రాబోతా ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. దాన్ని పురస్కరించుకొని వాయిదా వేయడం జరిగింది. ప్రతిరోజు 100 ఏళ్లు దాటి 101 సంవత్సరం వచ్చిన ఆ మహానుభావుని గుర్తు చేసుకుంటా, స్ఫూర్తినిచ్చుకుంటా, మరి స్వీట్లు పంపిణీ చేసుకుంటా ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటాం అని చెప్పేసి మరి ఆయనే ప్రజా సంక్షేమ అభివృద్ధి సాధించినటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.